రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరే వినిపిస్తుంది. థియేటర్లో స్క్రీన్లన్నీ ఈ సినిమాతోనే నిండిపోతున్నాయి. మాస్ మహారాజా పవర్ ఏంటో మళ్ళీ అందరూ చూసి సూపర్ అంటున్నారు. ఇది కదా మన రవణ అంటేనే ఫ్యాన్స్ ముచ్చట పడిపోతున్నారు. కేవలం 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించిన సినిమా కూడా ఈ మధ్యలో ఇరుముడి అనే తెలిసిందే కదా. అయితే ఇప్పుడు ఈ సినిమా ఇప్పటి వరకు ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా? మాస్ మహారాజా రవితేజ మరోసారి తన బాక్సాఫీస్ స్టామినాను చూపిస్తున్నారు. ఆయన నటించిన తాజా చిత్రం ఇరుముడి థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శింపబడమే కాకుండా రోజురోజుకు మరింత బలపడుతుంది. దర్శకుడు శివ నిర్వహణ తెరకెక్కించిన ఈ ఎమోషనల్ డ్రామాకు మొదటి రోజు నుంచే ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో సినిమాపై ఆసక్తి క్రమంగా పెరుగుతుంది. ముఖ్యంగా కథలోని భావోద్వేగాలు, కుటుంబ అనుబంధాలు, రవితేజ నటన ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతున్నాయని తెలుస్తుంది. సాధారణంగా ఏ సినిమా అయినా విడుదలైన మొదటి రోజే ప్రేక్షకుల స్పందన ఎలా ఉందో ఒక అంచనాకు వస్తుంది. అయితే ఆ టాక్ 2వ రోజు, 3వ రోజుకు ఎలా మారుతుందనేది సినిమా అసలు స్టామినాను నిర్ణయిస్తుంది. ఇరుముడి విషయంలో మాత్రం పరిస్థితి కాస్త భిన్నంగా కనిపిస్తుంది. మొదటి రోజు వచ్చిన స్పందనకు తగ్గట్టుగానే 2వ రోజు కూడా థియేటర్లలో సందడి కొనసాగింది. ఇక 3వ రోజుకు వచ్చేసరికి బుకింగ్స్ మరింత పెరగడం ఇప్పుడు ట్రేడ్ వర్గాల్లో ఆసక్తికర చర్చగా మారింది. ముఖ్యంగా ఆదివారం రోజున బుక్ మై షోలో ఇరుముడి సినిమాకు ఏకంగా 4.5 లక్షలకు పైగా టికెట్లు అమ్ముడైనట్లు సమాచారం. ఒక ఎమోషనల్ డ్రామాకు ఇంత భారీ స్థాయిలో బుకింగ్స్ రావడం సినిమాకు లభిస్తున్న ఆదరణను చెప్పకనే చెప్తుంది. తెలుగు రాష్ట్రాల్లోని అనేక ప్రాంతాల్లో షోలు ముందుగానే ఫుల్ అవుతుండటం, మరికొన్ని చోట్ల టికెట్ల కోసం ప్రేక్షకులు ఆసక్తి చూపించడం సినిమా క్రేజ్ను మరింత స్పష్టంగా తెలియజేస్తుంది. రవితేజ సినిమాలకు సాధారణంగా మాస్ ఆడియన్స్లో మంచి క్రేజ్ ఉంటుంది. ఆయన ఎనర్జీ, కామెడీ టైమింగ్, యాక్షన్ సీన్స్ ప్రేక్షకులను థియేటర్లకు రప్పించే ప్రధాన కారణాల్లో ఒకటి. అయితే ఇరుముడిలో మాత్రం రవితేజను కేవలం మాస్ యాంగిల్లో కాకుండా భావోద్వేగాలను బలంగా పండించే పాత్రలో ప్రేక్షకులు చూస్తున్నారని తెలుస్తుంది. ఇదే సినిమా విజయానికి ప్రధాన కారణంగా మారిందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. దర్శకుడు శివ నిర్వహణ ఎమోషన్స్ను తెరపై చూపించే విషయంలో తనదైన శైలిని కలిగి ఉన్నారు. కుటుంబ సంబంధాలు, ప్రేమ, బాధ, అనుబంధం వంటి అంశాలను సహజంగా చూపించడం ఆయన సినిమాల్లో కనిపించే ప్రత్యేకత. ఇరుముడిలో కూడా అదే పద్ధతిని కొనసాగించినట్లు తెలుస్తోంది. కథను కేవలం కమర్షియల్ అంశాల చుట్టూ తిప్పకుండా ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే భావోద్వేగాలను ప్రధానంగా తీసుకోవడం సినిమాకు ప్లస్గా మారింది. సినిమా విడుదలైన తొలి 2 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా సుమారు 50 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను అందుకున్నట్లు సమాచారం. ఇది రవితేజ మార్కెట్ను దృష్టిలో పెట్టుకుంటే మంచి ప్రారంభంగానే చెప్పవచ్చు. ముఖ్యంగా 3వ రోజు బుకింగ్స్లో ఎలాంటి డ్రాప్ కనిపించకపోవడం చిత్ర బృందానికి మరింత ఉత్సాహాన్ని ఇచ్చింది. ఆదివారం వసూళ్లు కూడా భారీగా పెరిగాయి. ఏకంగా ఈ సినిమా సండే రోజు 18 కోట్లకు పైగా కలెక్షన్లను చేసి నెక్స్ట్ లెవెల్లో ట్రెండ్ అవుతుంది. అసలు ఎక్కడ నెగిటివ్ లేకుండా ఫుల్ ఆక్యుపెన్సీతో నడుస్తున్న సినిమా ఇదే అని సినీ క్రిటిక్స్ కూడా ఖుషి అవుతున్నారు. ఇక టేకింగ్ ప్లాట్ఫామ్ల విషయానికి వస్తే బుక్ మై షో, డిస్ట్రిక్ట్ వంటి ప్రముఖ యాప్స్లలో కలిపి ఇప్పటి వరకు 25 లక్షలకు పైగా టికెట్లు అమ్ముడైనట్లు సమాచారం. ఈ సంఖ్య సినిమాకు ప్రేక్షకుల్లో ఎంతటి ఆసక్తి ఉందో చెప్పేందుకు సరిపోతుంది. ముఖ్యంగా విడుదలైన తరువాత సినిమా గురించి పాజిటివ్గా మాట్లాడుతున్న ప్రేక్షకుల సంఖ్య పెరుగుతుండటంతో కొత్త ఆడియన్స్ కూడా థియేటర్ల వైపు వస్తున్నారని తెలుస్తోంది. సినిమా విజయానికి స్టార్ హీరో ఇమేజ్ ఒకటే కారణం కాదనే విషయాన్ని ఇరుముడి మరోసారి నిరూపిస్తుందనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. రవితేజ స్టార్ పవర్ సినిమాకు ఓపెనింగ్స్ తీసుకురావడంలో కీలకంగా పనిచేసిన 3వ రోజు కూడా బుకింగ్స్ బలంగా ఉండటానికి ప్రధాన కారణం ప్రేక్షకుల నుంచి వస్తున్న పాజిటివ్ టాక్ అని చెప్పొచ్చు. ఒకసారి ప్రేక్షకులకు సినిమా నచ్చితే వారి మాటే మరో ప్రేక్షకుడిని థియేటర్కు తీసుకువస్తుంది. ప్రస్తుతం ఇరుముడికి కూడా అదే జరుగుతున్నట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి వస్తున్న స్పందన సినిమాకు మరో బలంగా మారింది. సాధారణంగా మాస్ హీరో సినిమా అంటే యాక్షన్, కామెడీ, మాస్ సీన్లను ఆశించే ప్రేక్షకులు ఎక్కువగా ఉంటారు. కానీ రవితేజ ఈసారి ఎమోషనల్ కంటెంట్తో ప్రేక్షకుల ముందుకు రావడం కుటుంబ ప్రేక్షకులు కూడా సినిమాను ఆదరిస్తున్నట్లు సమాచారం. థియేటర్లలో ఫ్యామిలీ ఆడియన్స్ సంఖ్య పెరగడం సినిమా లాంగ్ రన్కు చాలా ముఖ్యమైన అంశంగా మారనుంది. ఇక సోమవారం నుంచి ఇరుముడికి అసలు పరీక్ష మొదలవుతుంది. వీకెండ్లో సెలవులు ఉండటంతో సాధారణంగానే సినిమాలకు వచ్చే ఆక్యుపెన్సీ ఉంటుంది. కానీ సోమవారం నుంచి వర్కింగ్ డేస్ ప్రారంభమవుతాయి.
ఈ సమయంలో కూడా థియేటర్లలో ప్రేక్షకులు నిలబడగలిగితే సినిమా సేఫ్ జోన్లోకి వెళ్లే అవకాశాలు మరింత పెరుగుతాయి. అయితే ప్రస్తుత ట్రెండ్ను చూస్తే సోమవారం అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ఆశాజనకంగా ఉన్నట్లు సమాచారం. కానీ ఈ వీక్ కూడా వెనస్డే ఇంకా ఫ్రైడే హాలిడేస్ కావడంతో ఈ సినిమాని ఇంకా ఏది ఆపేది లేదు అంటున్నారు. సినిమా విడుదలైన మొదటి రోజు చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియాలో తమ అభిప్రాయాలను పంచుకోవడం కూడా ఇరుముడికి బాగా కలిసొస్తుంది. మంచి సన్నివేశాలు, ఎమోషనల్ మూమెంట్స్ గురించి ప్రేక్షకులు మాట్లాడుకోవడంతో సినిమాకు ఆర్గానిక్ ప్రచారం పెరుగుతుంది. ఎలాంటి భారీ ప్రమోషన్ కంటే ప్రేక్షకుల నుంచి వచ్చే పాజిటివ్ వర్డ్ ఆఫ్ మౌత్ ఈ సినిమాకు ఎక్కువగా ఉపయోగపడుతుంది. ప్రస్తుతం ఇరుముడి విషయంలో అదే కనిపిస్తుంది. ఇక రవితేజ అభిమానులు కూడా ఈ విజయాన్ని ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. తమ హీరోకు మంచి విజయం దక్కిందని సోషల్ మీడియాలో పోస్టులు చేస్తూ హంగామా చేస్తున్నారు. ముఖ్యంగా రవితేజ కొత్త తరహా పాత్రల్లో కనిపించడం, సినిమా ఎమోషనల్ కంటెంట్తో ప్రేక్షకులను మెప్పించడం అభిమానులను మరింత సంతోషపెడుతుంది. మరోవైపు ట్రేడ్ వర్గాలు కూడా సినిమా లాంగ్ రన్ పై ఆసక్తి చూస్తున్నాయి. తొలి 2 రోజుల్లో 50 కోట్ల రూపాయలకు పైగా గ్రాసు, 3వ రోజు భారీ బుకింగ్స్, టికెట్ ప్లాట్ఫామ్లలో 25 లక్షలకు పైగా టికెట్ల విక్రయం వంటి అంశాలు సినిమాలకు బలమైన రన్ ఉందని సూచిస్తున్నాయి. సోమవారం నుంచి కూడా ఇదే జోరు కొనసాగితే సినిమా మరిన్ని కీలక మైలురాళ్లను అందుకునే అవకాశం ఉంటుంది.